అర్థమైంది. వాడికిచ్చిన టైం అయిపోయింది. పదండ్రా వెళ్దాం. ఎవడ్రా ఈ బుడ్డోడు? శివ గ్యాంగ్ అంటే మీరేనా? చూస్తే తెలియట్లేదా? ఇన్స్ట్రుమెంట్ మారుస్తున్నాడు. బాడీలో ఇంచి గ్యాప్ లేకుండా బాదావు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావో చెప్పు. భయం వేసి దేనికి? నిన్న మీరందరూ మధురానగర్కి వచ్చారు కదా. శివ గ్యాంగ్ అంటే అంతలసైపోయిందరా? డబ్బులు అడితే పంపించలేదు. నీ గోడౌన్ లోనే వెయిట్ చేస్తా. 12 50,000 తెచ్చేయాలి. నువ్వు వాడి తాలూకా? కాదు, వాడికి నాకు సంబంధమే లేదు. మరి వైలెన్స్ ఏంటి? మీరు వెళ్తూ వెళ్తూ వాడికో వార్నింగ్ ఇచ్చారు కదా. సరిగ్గా 12కి డబ్బు తెచ్చేయలేదనుకో నిన్ను అసలు నిన్నేందిరా మొత్తం మధురానగర్ని హైదరాబాద్ మ్యాప్ లో లేకుండా చేస్తా. నేను అదే మధురానగర్ లో నిన్నే దిగానన్నా. ఆడు మీకు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. మీరెక్కడ ఆడి మీద కోపంతో వార్నింగ్ ఇచ్చినట్టు అసలు మధురానగర్ని, అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్ లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్ని మ్యాప్ లో లేకుండా చేద్దామని వచ్చానన్నా. నిన్న రాత్రంతా తిండి తినకుండా నిద్రపోకుండా భయంతో వాడికి చచ్చిపోయానన్నా. వార్నింగే కదా అని ఫ్లోలో ఏవో పిచ్చి కూతలు కూర్చాను తమ్మి. ఇదిగో అన్నా, నువ్వు దంద చేసుకుంటే చేసుకో అన్నా, కానీ నా అలాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్నా. ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. ఉంటానన్నా. అన్నా సారీ అన్నా. నీకు భయం వేస్తే ఏం చేస్తావురా? పారిపోతా అన్నా. మరి నువ్వు? నా పెళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటా. మరి ఈడేంట్రా భయం వేస్తే భయపెడతాడు? అసలు ఏంట్రా ఈడి క్యారెక్టర్? కొత్తగా ఉంది కదన్నా. రేయ్, ఆడు మిమ్మల్ని కొట్టాడంటగా? వచ్చి జీపెక్కండి. మీ మీద కేసు పెట్టి వచ్చాడు రా. దేనికి? ఆడు మిమ్మల్ని కొట్టారు కదా, తిరిగి ఎక్కడ మీరు కొడతారని భయం వేసి కేసు పెట్టాడు. భయం వేస్తే కొడతాడు, భయం వేస్తే కేసు పెడతాడు. అసలు ఎవడ్రా ఈడు? కొత్తగా ఉంది కదన్నా. నీహా, నీహా, నీకు అసలు బుద్ధుందా? టైలర్ వచ్చి వాడి ప్రాబ్లం చెప్పగానే కరిగిపోయి ఉన్న 20,000 ఇచ్చేసావు. ఇప్పుడు ఇంటి ఓనర్ కి అద్దెలా ఇవ్వాలి? ఏదో ఒకటి మేనేజ్ చేయవే. ఈ మధ్య నీకు సోషల్ సర్వీస్ ఎక్కువైందే, తగ్గించు. మొన్నేమో ముక్కు మొహం తెలియని వాడికి చేస్తున్నాడని ముద్దు పెట్టావు. ఆ క్షణం నాకు అలా అనిపించింది, చేశానంతే. తీసుకో. ఆ సాకుతో వాడు వెంట పడితే అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకే కదా చెప్పకుండా వచ్చేసాను. ఈ రోజుల్లో అబ్బాయిలను అసలు నమ్మడానికి లేదు. అరే, అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఇలాగే అనుకుంటున్నారు. ఓ సెట్ అయ్యరా. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. నేను వెళ్ళాలి. టేక్ కేర్, బాయ్. సో స్వీట్. అద్దే మీ డ్రెస్ బాగుంది. నువ్వు డిజైన్ చేసిందేగా. మీరు వేసుకుంటే ఇంకా బాగుంది. ట్రై చేయకు, నే పన్ను ఫ్రెండ్. ఈ డ్రెస్ డిజైన్ కి మీరు ఇవ్వాల్సిన దాంట్లో ఫ్రంట్ పోను మీరే 10,000 ఇవ్వాలి. గుండెల్లో గంట మోగింది, బయట బెల్ మోగింది. అయితే నేను వెళ్తాను. దొబ్బే. దొబ్బుతో. ఎవరు నువ్వు? చేత్ర రైట్. ఏయ్, ఎవరు నువ్వు? అదేంటి? ఓహో, తను చెప్పలేదా? నేను తను కాశ్మీర్ లో. యా. ఓ, ఎక్స్పెక్ట్ చేశాను. అదేంటి, తను నీకు చెప్పలేదా? తను యుఎస్ వెళ్ళిపోయింది కదా, ఇంకో 2 hours లో ఫ్లైట్. అదేంటి? యా. షిట్. నువ్వేంటి
నువ్వేంటి ఇక్కడ నిన్నే కదా కాశ్మీర్ నుంచి వచ్చావు అప్పుడే అమెరికాకి వెళ్ళిపోవాలా అక్కడ నుంచి చెప్పకుండా చేయకుండా చెక్కేశావు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా Shit. నానా కష్టాలు పడి నిన్ను వెతుకుంటూ వస్తే అమెరికాకి వెళ్ళిపోతున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను నీతో మాట్లాడాలి రా నేను చెప్పేది విను. నేను వినను నువ్వు రా నీతో మాట్లాడాలి ఆగు. నేను ఆగను వెళ్తుంది నేను కాదు, మరి రాకేష్. నా వుడ్ బి రాకేష్, నేను చెప్పాను కదా కాశ్మీర్లో లైఫ్ సేవ్ చేశాడని. ఓ హలో, నువ్వు సేవ్ చేసిన తనని కాదు, నా లైఫ్ని. థ్యాంక్ యూ. వదిలే ఓ చెయ్యి కాదు అమ్మాయిని వదిలేవా భయ్యా ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ దొబ్బిందా? అవును భయ్యా దొబ్బింది భయ్యా తన్ని చూడగానే నా మైండ్ దొబ్బేసింది భయ్యా భయ్యా కళ్ళు తెరిచినా మూసినా తనే కనిపిస్తుంది భయ్యా నీకు అర్థం కావట్లేదు భయ్యా అసలు మా ఇద్దరికి ఫెంటాస్టిక్ టైమింగ్ సెట్ అయిపోయింది భయ్యా భయ్యా నువ్వు ఎలాగో యూస్కి వెళ్తున్నావుగా అక్కడ తెల్లదని చూసి తగులుకో నీ రేంజ్కి అదే కరెక్ట్ నా రేంజ్కి ఇదే కరెక్ట్ భయ్యా ఇది హ్యాండ్ షేక్ కాదు భయ్యా చేతిలో చేసి ప్రామిస్ చేస్తున్నట్టు ప్రామిస్ 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 నువ్వు తను వదిలేస్తున్నావు అంతే నా మాట